దాని తర్వాత ఈయన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వాళ్ళకి పబ్లిషింగ్ రైట్స్ ఇచ్చారు ఈ బుక్కి. రూల్ ఏంటంటే ఈ బుక్ అప్రూవ్ చేసేదాకా మీరు ఈవెన్ ప్రీ ఆర్డర్ స్టేటస్లో పెట్టలేరు. ఇప్పుడు ప్రీ ఆర్డర్ అంటే మీరు అమెజాన్కి వెళ్తే కొన్ని బుక్స్ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంటాయి, దాని ముందే మీరు దాన్ని బుక్ చేసుకుంటారు. అప్పుడు ర్యాండమ్ హౌస్ లేకుంటే పెంగ్విన్ లేకుంటే మిగతా పబ్లిషర్స్కి వాళ్ళకి ఏం అయ్యేస్తుందంటే మనకి ఒక 50,000 బుక్లు ఆర్డర్ వచ్చింది, మనం 1,00,000 కాపీలు ప్రింట్ చేద్దాం, మిగతా 50,000 బుక్స్ రిలీజ్ చేయగానే సైనింగ్ సెరమనీ అదంతా ఉంటుంది చాలా బుక్ షాప్స్లో, దాంట్లో వెళ్ళిపోతుంది. నర్వానే గారు 10 ప్లేసెస్లో వెళ్ళి మాట్లాడతారు, దాంట్లో కొన్ని బుక్ సేల్స్ వచ్చేసి మేము చూస్తుంటాం కదా రెగ్యులర్గా, అక్కడ ఇక్కడ బుక్ సేల్ ఉంటుంది. టాక్ శశి తరూర్ లాంటి వాళ్ళు వస్తారు, మాట్లాడిన తర్వాత పెద్ద ఒక 200 బుక్లు అమ్ముకుంటారు అక్కడే వాళ్ళు. ఇది నార్మల్. సో ఇట్ వాజ్ ఓన్లీ ప్రీ ఆర్డర్ కోసం లింక్ పెట్టారు అమెజాన్లో. బుక్ వాజ్ నాట్ ప్రింటెడ్, పబ్లిష్ చేయలేదు. ఇంకా పెంగ్విన్ చెప్పాడు కదండి చేయలేదని. సో మీరు పబ్లిష్ చేయని బుక్ని మీరేదో పీడిఎఫ్ ఫైల్ పట్టుకొచ్చి మీరు పార్లమెంట్లో గొడవ చేస్తున్నారు. ఎందుకు? ఐ వాంట్ టు స్పీక్ ఫస్ట్. అరే మీరు ఈ బుక్ ఇంకా పబ్లిష్ కాలేదు, ఇట్ ఈస్ నాట్ అథెంటికేటెడ్. పెంగ్విన్ అన్నారు, నిన్న ఏమన్నారు, ఐ ట్రస్ట్ నర్వాని అన్నారు. ఎవరు? రాహుల్ గాంధీ. పెంగ్విన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు పొద్దున్న, నేను ఒక రిలీజ్ ఇచ్చారు, ట్వీట్ చేశారు వాళ్ళు, దట్ వీఆర్ నాట్ పబ్లిష్ దిస్ బుక్. ఎవరైనా ఈ బుక్ సర్క్యులేట్ చేస్తే మేము వాళ్ళ మీద లీగల్ నోటీస్ తీసుకుంటాం. లీగల్ ఎందుకంటే కాపీరైట్ మాది. ఇప్పుడు ఆలోచించండి, పీడిఎఫ్ ఫైల్ తిరుగుతున్నాయి, ఎవడు కొంటాడు ఇప్పుడు ఆ బుక్? రేపు ఈ పారాగ్రాఫ్లను తీసేసి బుక్ పబ్లిష్ చేస్తే కూడా కొనడం, బుక్ అయిపోయింది, బుక్ మార్కెట్లో వచ్చేసింది ఆల్రెడీ. పీడిఎఫ్ ఫైల్ ఎవరు రిలీజ్ చేశారు? పీడిఎఫ్ ఫైల్. ఆబ్వియస్లీ పెంగ్విన్ హస్ డన్ ఇట్. ద సేమ్ బుక్ నేను రాజ్దీప్ సర్దేశాయ్ ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ లాగా ఇట్లా పట్టుకుని చూశాను. పాసిబ్లీ ఈ బుక్ రాహుల్ గాంధీకి రాజ్దీప్ సర్దేశాయ్ ఇచ్చి ఉంటాడు. నాకు అదే ఐ హ్యావ్ ఎ హెవీ లాట్ ఆఫ్ డౌట్ ఆన్ దట్. ఎందుకంటే ద ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ పెంగ్వినే రిలీజ్ చేసి ఇవాళ ఎలా డినై చేస్తుంది? అదే అట్రా, పెంగ్విన్ రిలీజ్ చేయలేదు, పెంగ్విన్ నుంచి ఎవరో లీక్ చేశారు. అది సో పీడిఎఫ్ ఫైల్ లీక్ చేశారు. ఒరిజినల్ కవర్ ఎనీవేస్ అమెజాన్లో ఉండే కవర్ ఒకటే పెట్టి వాళ్ళు ఒక బుక్ లాగా చూపించి వాళ్ళన్న దిస్ బుక్ ఈస్ ప్రీ ఆర్డర్కి అవైలబుల్ 2023లో, ఐ థింక్ ఇట్స్ April 2020. ఆ పరిస్థితిలో వాసుదేవన్ గారు ఈయన బుక్ తీసుకెళ్ళి పార్లమెంట్లో గొడవ చేయడం ఏంటి? అది కూడా బయట డ్రామా చేయడం ఏంటి? పార్లమెంట్ లోపల ఆయనకి ఇమ్యూనిటీ ఉంది, పార్లమెంట్ బయట ఆయనకి ఇమ్యూనిటీ లేదు, ఉండదు. ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద దిస్ విల్ బి దట్స్ వై ఢిల్లీ పోలీస్ ఒక కేసు రిజిస్టర్ చేశారు మొన్న. ఇవాళ పొద్దున నిన్న రాత్రి పెంగ్విన్ ఇండియాకి నోటీస్ పంపించారు. దే విల్ హావ్ టు ఆన్సర్ నౌ. హౌ డిడ్ రాహుల్ గాంధీ గెట్ అ కాపీ ఆఫ్ దిస్? క్యారవాన్ మ్యాగజైన్కి ఎవరు ఇచ్చారు? హిందూకి ఇచ్చి. దీస్ ఆర్ ఆల్ లెఫ్టిస్ట్ మ్యాగజైన్స్ ఆన్లైన్. హిందూ ఇస్ అ ప్రింట్ పబ్లికేషన్, లెఫ్టిస్ట్. క్యారవాన్ టోటలీ లెఫ్టిస్ట్. రేపు ఇది వైర్లో రావచ్చు, క్వింట్లో రావచ్చు, స్క్రాల్లో రావచ్చు, వీళ్ళందరూ లెఫ్టిస్ట్. కావాలని చెప్పి ఎవరో లెఫ్టిస్ట్ పబ్లికేషన్కి ఇది లీక్ చేశారు. ఎవరు చేశారనేది ఇట్ కమ్స్ అండర్ ఒఫిషియల్ సీక్రెట్ విచ్ ఇస్ అ వెరీ సీరియస్ అఫేర్, ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్. దాని కింద మీకు హెవీ జైల్ టర్మ్ ఉంటుంది ఎవరైనా కానివ్వండి. బికాజ్ యూ కాంప్రమైజ్ చేస్తున్నారు కంట్రీ సెక్యూరిటీతో కాంప్రమైజ్ చేశారు మీరు. జనరల్ నర్వానీ కూడా అర్థమైపోయింది. ఆయన లాస్ట్ 1 week ఫోన్ ఆఫ్ చేసి పెట్టేశాడు. ఎస్టర్డే వాజ్ ద ఫస్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ హిస్ సేయింగ్ దిస్ ఇస్ ద స్టేటస్ అని చెప్పి పెంగ్విన్ చేసిన ట్వీట్ది స్క్రీన్ షాట్ పెట్టారు ఆయన. సో పెంగ్విన్ నుంచి లీక్ అయింది సార్. పెంగ్విన్ వాళ్ళు లీక్ చేశారు. నాకు కూడా కొంతమంది వాసుదేవన్ గారు పుస్తకం రిలీజ్ చేసే ముందు ఒక అడ్వాన్స్ కాపీ పంపిస్తారు. ఈ ప్రాబ్లం ఉండదు దాంట్లో. అడ్వాన్స్ కాపీ అంటే మేము ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం, ఏప్రిల్లో రిలీజ్ చేయ బుక్ లేకుంటే మార్చ్లో రిలీజ్ చేయ బుక్ సురేష్ గారికి పంపిస్తే సురేష్ గారు రాసి ప్రిఫేస్, నేను దాన్ని ఒక రివ్యూ రాస్తాను. నాకు చాలామంది పంపిస్తారు అడ్వాన్స్ కాపీస్. నా దగ్గర 10-30-40 బుక్స్ ఉన్నాయి అట్లాంటిది. సో ఆటోగ్రాఫ్ చేసి పంపిస్తారు వాళ్ళు. సో బట్ దే విల్ సే ప్లీజ్ డోంట్ రిలీజ్ ఇన్ ద మార్కెట్, మీరు ఎవరికి ఇవ్వకండి, మీ దగ్గర పెట్టేసుకోండి అని చెప్పేసి ఇది ఉంటుందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అడ్వాన్స్ కాపీ ఎవరో ఇచ్చుంటారు పబ్లికేషన్స్కి, రాబోతుంది బుక్. కానీ దాంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు సెలెక్టెడ్ పోర్షన్స్ ఇస్తారు, మొత్తం బుక్ ఇవ్వరు, ఎక్సెప్ట్స్ ఇస్తారు. ఇట్లాంటి కాంట్రవర్సీ దాంట్లో. కానీ కాంట్రవర్సీ లేని బుక్ మొత్తం బుక్కే పంపించేస్తారు. ఏముందండి, అదొక శంకరాభరణం సాగర్ సంఘం అయితే ఇచ్చేయచ్చు. మీరు ఈవెన్ మ్యూజిక్ రివ్యూస్ చూస్తుంటారు. మ్యూజిక్ రివ్యూ వచ్చే ముందు కొంతమంది మ్యూజిక్ రివ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పంపిస్తారు. మ్యూజిక్ ఎట్లా చూడండి, ఒకసారి అప్రిషియేట్ చేయండి అంటే వాళ్ళు యూట్యూబ్లో దాన్ని ఒక 30 సెకండ్ క్లిప్ వేసి చాలా బాగా చేశారు, మ్యూజిక్ చాలా బాగుంది, లిరిక్స్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి దాని ఒక హైప్ ఇస్తారు. సో ఈ రాహుల్ గాంధీ చేసింది అబ్సల్యూట్ బ్లండర్. పార్లమెంట్ నామ్స్ తెలియదు, ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ అంటే ఏం తెలియదు. ఇప్పుడు
నరవానేగా ట్రీట్ చేసిన తర్వాత ఆయన ఏమో మాట్లాడలేదు ఇప్పుడు. ఇవాళ పార్లమెంట్లో మిగతా పార్టీలు చెప్పారంటే నేను సాయంత్రం మీటింగ్ పెట్టినప్పుడు, మీది ఇంకా గొడవ చేయకండి, మీది అయిపోయింది, పార్లమెంట్ మేము డిబేట్ చేయలేకపోతున్నాం, మా స్టేట్ది ఇష్యూస్ చెప్పలేకపోతున్నాం మేము, మా ప్రతి రాష్ట్రంలోనూ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మేము చెప్పుకోవాలి పార్లమెంట్లో, మీరు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, మీరు బాయ్కాట్. ప్రతిరోజు పార్లమెంట్ నడవకున్నా కానీ పార్లమెంట్ సెషన్లో ఉన్న టైంలో ఈవెన్ అడ్జర్న్ చేసినా కూడా పొద్దున్న రాగానే అడ్జర్న్ చేస్తే మొత్తం రోజుకి ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 8 to 9 crores లాస్. అవునండి, ఎందుకంటే అంతమంది స్టాఫ్ ఉంటారు, మెయింటైన్ చేయాలి, దాన్ని మొత్తం ఏసీ మెయింటైన్ చేయాలి మేము. దాని తర్వాత అందరూ వాళ్ళకి ట్రావెల్ అలౌన్స్ ఇవ్వాలి. ఎంపీస్కి ఆలోచించండి, ఎంపీకి టీఏడిఏ ఇవ్వాలి, వాళ్ళు మొత్తం రోజు బాయ్కాట్ చేసేతో కూడా టీఏడిఏ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. నేను చెప్తున్నాను ఇప్పుడు యాక్చువల్లీ వన్ షుడ్ డిమాండ్, ఎవరెవరు డిస్టర్బెన్స్ చేశారో, ఎవరెవరు పార్లమెంట్ అడ్డుకున్నారో వాళ్ళకి శాలరీ ఇవ్వకూడదు, కానీ వాళ్ళకి అక్కర్లేదు, కోట్లు సంపాదించుకుంటారు వాళ్ళు. చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద వే ఇట్ షుడ్ బి. సో రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు, నేను ఈ కెమెరాల కోసం డ్రామా చేస్తాను, 10 మంది మాట్లాడతారు, కానీ ఇప్పుడు మొత్తం బ్యాక్ఫైర్ అయిపోయింది. ఆయన చేసిన ప్రతి షో ఇట్లానే ఫ్లాప్ షో అయిపోతుంది. మీరు చూసుంటారు, ఏ షో అయినా ఇదే. రఫేల్ చేశాడు, లాస్ట్లో వెళ్ళి సుప్రీంకోర్టు అన్నారు రఫేల్ ఏం లేదండు. సవర్కర్ గురించి అన్నాడు, లాస్ట్ అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. ప్రతి దాంట్లో హీజ్ అ ఫ్లాప్ షో. ఎందుకంటే ఆయన కంటెంట్ ఏం లేదు, దిస్ ఇస్ ఎంటీ. ఇది ప్రాబ్లం అన్నమాట. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా ఈ పుస్తకం, నరవణి గారి పుస్తకం కనుక చూస్తే 4 stars ఆఫ్ డెస్టినీ. సరే, ఆ డెస్టినీకి సంబంధించిన 4 stars సంగతి ఏంటో కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి మరి స్టార్ క్యాంపెయినర్ అని భావిస్తే రాహుల్ గాంధీ ఇటువంటి చేష్టలు చేయడం వల్ల రేపొద్దున బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ కాబోతున్నారు. ఈయన ఇలాంటి షోలు ఒక 4-5 చేస్తే బీజేపీ కంఫర్టబుల్గా చాలా చోట్ల నెగ్గేస్తుంది. బహుశా ఏమన్నా అండర్స్టాండింగ్ వెళ్ళాడా అనే సెటైర్లు కూడా వస్తున్నాయి మార్కెట్లో, ఆయన మీద ట్రోల్ అవుతున్నాడు. కానీ ఆయనలో ఎక్కడా ఒక చిన్నపాటి రిపెండెన్స్ కూడా లేదు. ఎక్కడా పబ్లిష్ కాని పుస్తకాన్ని తీసుకొచ్చి, ఎలాంటి అనుమతులు లేకుండా పబ్లిష్ కావడానికి అవకాశం లేని ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి లెఫ్ట్ గ్రూప్స్ నుంచి డిసిమినేట్ అయిన సమాచారాన్ని అథెంటిక్గా వాళ్ళు చెబితే అథెంటిక్ అని ఈయన భావించి చేస్తున్న రచ్చ మొత్తానికి పార్లమెంట్ని కుదిపేస్తుంది. ఇప్పుడు స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టారు. ఆయన ఓం బిర్లా గారేమో నా మీద పెట్టినప్పుడు అదేదో తేలేదాకా నేను రానని చెప్పేసి ఆయన చెరువు మీద ఎరిగి ఆయన పక్కకి వెళ్ళిపోయారు. సరే, ఆయన బాధలో వేదనలో ఎంతో కొంత అర్థం ఉంది. ఎందుకంటే నింద మోస్తూ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోటం అనేది ఉచితం కాదనేది ఆయన అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు కాక. బట్ ఓవరాల్గా ఏంటంటే రాహుల్ గాంధీ వ్యవహారాల వల్ల బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కన్నా కూడా ఈయన చేస్తున్న ఈ ఎంటర్టైన్మెంట్ షో కారణంగా ఎక్కువ అటెన్షన్ డ్రా చేస్తున్నాడు. సురేష్ కొచెట్లి గారు అన్నట్టు లోక్సభ ఆ కెమెరాలు ఆపేస్తే బుద్ధిగా సభలో అయినా వచ్చి కూర్చుంటాడు, లేకపోతే ఇంటికన్నా వెళ్ళిపోతాడు, నెంబర్ 10 జనపథ్ కన్నా వెళ్ళిపోతాడు, లేకపోతే ఆయన కేటాయించిన నివాసానికి వెళ్ళిపోతాడు. బట్ అన్నెసరిగా సభా కార్యకలాపాలని డైవర్ట్ చేయడం, డిస్టర్బ్ చేయడం, ప్రత్యేకించి ఒక్కరోజు 7-8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళు బాయ్కాట్ చేస్తారట. ఆయన బాధకి మిగిలిన విపక్షాలన్నీ ఎందుకు బాయ్కాట్ చేయాలి, వాళ్ళు డిసైడ్ నో. ఓవరాల్గా ఈ బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ గారి నుంచి ఇంకా ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ వస్తాయా అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.